హాయ్ ఫ్రెండ్స్, గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహం నందమూరి బాలకృష్ణ భగవంత్ కేసర్ లాంటి బ్లాక్ బాస్టర్ మూవీ తర్వాత బాలకృష్ణ నటిస్తున్న చిత్రం ఎన్బికే 109. ఈ మూవీలో బాలకృష్ణ 2 లేదా 3 పాత్రల్లో నటిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ మూవీ యొక్క షూటింగ్ వచ్చేసి 2 షెడ్యూల్ అయితే కంప్లీట్ చేసుకుంది. 3వ షెడ్యూల్ రాజస్థాన్లో షూటింగ్ అయితే జరుపుకోబోతుందన్నమాట. ఈ చిత్రంలో బాబీ డియోల్ మెయిన్ విలన్గా నటిస్తున్నారు. ఈ చిత్రంలో 3 హీరోయిన్లు నటిస్తుంటే వీరిలో 2 కన్ఫర్మ్ అయిపోయారనమాట. ఒకరు చాందిని చౌదరి, మరొకరు వచ్చేసి ఉర్వశి రౌతెల్లా. చాందిని చౌదరి వచ్చేసి ఊటీలో జరిగిన షూటింగ్ లో పాల్గొంది. ఇప్పుడు ఉర్వశి రౌతెల్లా వచ్చేసి రాజస్థాన్లో జరుగుతున్న షూటింగ్ లో అటెండ్ కాబోతుంది అనమాట. దీన్ని బట్టి 2 హీరోయిన్లు ఫిక్స్ అయిపోయినట్లే. ఇక మెయిన్ హీరోయిన్ ఎవరు అనేది ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. త్రిష లేదా ప్రియమణి అని అంటున్నారన్నమాట. వీరిలో దాదాపుగా ప్రియమణి సెలెక్ట్ అయినట్లు న్యూస్ అయితే వినిపిస్తుంది. మరి చూడాలి మెయిన్ హీరోయిన్గా ఎవరిని తీసుకుంటారనేది. అయితే 2 హీరోయిన్లు ఫిక్స్ కాబట్టి ఇక మెయిన్ హీరోయిన్ దాదాపుగా ప్రియమణి అయ్యే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఈ చిత్రం 2024లో మార్చ్ ఎండింగ్లో రిలీజ్ కాబోతుంది. ఈ చిత్రం 1980 నాటి నేపథ్యంతో ఈ మూవీ రాబోతుంది అనమాట. మరి చూడాలి బాబీ కొల్లి ఎన్బికే 109 మూవీకి ఎలాంటి హిట్ అందిస్తారనేది. ఎన్బికే 109 మూవీ ద్వారా బాలకృష్ణకు డబుల్ హ్యాట్రిక్కి తొలి అడుగు పడబోతుందన్నమాట. ఆ స్థాయిలో మంచి హైప్ అయితే ఉంది ఈ మూవీకి. ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ను అతి త్వరలో రిలీజ్ చేసే అవకాశం అయితే ఉందన్నమాట.